భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగయోగంలో 29 శ్లోక. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహీనస్త్వయత్మ ఆత్మానం తతో యాతి పరాం గతిం. ఇదైతే ఇంతకుముందు సర్వప్రాణుల్లో కూడా శాశ్వతంగా సమభావంలోనే ఉన్నాను అని చెప్పి అలా ఎవరైతే దర్శించుకోగలరో వాళ్ళకి ఫలితం ఏమొస్తుంది అన్నది ఇప్పుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నా. అంటే దర్శించుకోవాలి, సర్వప్రాణుల్లో సమానంగానే ఉన్నాను అని చెప్పింది ఇంతకుముందు శ్లోక. అలా ఎవరైతే ఉండగలరో అటువంటి వాళ్ళకి కలిగే ఫలితం ఏంటి అన్నది ఈ శ్లోక. అందుకే సమం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమానంగా, అంటే సర్వప్రాణుల్లో చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా సమానంగా ఉన్న ఆ పరమాత్మని అంతే సమానంగా పశ్యన్ అంటే ఎవరైతే దర్శించుకుంటున్నారో. దర్శించుకోవటం అంటే మనకి కనిపించే రూపాలు మారవు, నీకు అందరిలో సమానంగా ఉన్నాడన్నది అర్థమైనప్పటికీ కూడా మళ్ళీ ఏమవుతుంది, అక్కడ చూసేటప్పటికి మళ్ళీ వేరువేరుగానే ఉన్నాయి. దీని ఆకారం ఇంతే ఉంది, దీని రంగు ఇలా ఉంది, దీని స్వభావం వేరుగా ఉంది, అలాగే ఇంకో దాని ఆకారం వేరుగా ఉంది, దాని రంగు వేరు, దాని స్వభావం వేరు, అది చేసే పనులు వేరు. కానీ అన్నీ వచ్చినవి అక్కడి నుంచే. కానీ ఇలా ఈ ఎన్ని రకాలుగా భేదాలతో కనపడుతున్నప్పటికీ కూడా సమానంగా, అంటే అందులోపల ఉన్నది కూడా ఆ పరమాత్మే, ఇందులో లోపల కూడా ఉన్నది పరమాత్మే, ఇందులో సమానంగానే ఉన్నాడు, ఇందులో ఎక్కువ లేడు, అందులో తక్కువ లేడు అని ఎవరైతే దర్శించగలుగుతున్నారో, అందుకే హి సర్వత్ర సమవస్థితమీశ్వరం. నిజంగా సర్వత్ర అంటే అన్ని చోట్ల, అన్ని వేళలా కూడా, అన్ని సందర్భాల్లో కూడా సమవస్థితం అంటే సమంగానే స్థితుడై ఉన్న ఆ పరమాత్మయే ఈశ్వరుడు. ఆ పరమాత్మ భగవంతుడు అన్న భావన ఎవరికైతే కలుగుతుందో, అంటే ఇందులోనూ అందులోనూ సమానంగా ఉన్నాయి, మళ్ళీ ఇది వేరు అది వేరు అంటానికి కుదరదు. ఎలా అయితే 1 లీటర్ పాలు ఉన్నాయి, 1 లీటరు ఇంకో ఏదో ద్రవ్యం ఉంది, అయితే 2 లీటరే ఉన్నాయి, అంటే ఇవి సమానంగానే ఉన్నాయి, కానీ ఇది వేరు అది వేరు. మళ్ళీ భేదం వచ్చింది కదా, 2 సమానంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ సమానంగానే ఉన్నాయి, సమస్థితిలోనే, అంటే 2 ఒక్కటే. పాలే 1 లీటర్ గిన్నెలో వేసినా, 2 లీటర్ గిన్నెలో వేసినా మళ్ళీ 1 లీటర్ వేశారు, అట్లా అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ పాత్ర చిన్నది పాత్ర పెద్దది అన్నట్టుగా భేదం రాకూడదు. ఇక్కడ ఆకారం, అలాగే దాని స్వభావం, దాని రంగు, దాని రూపం ఈ వేరుగా ఉన్నాయి, కానీ లోపల ఒకే భావనతో అలా మనం దర్శించుకోవాలి. ఆ ఉన్నది పరమాత్మయే, అన్నిట్లో సమంగానే ఉన్నాడు, అరాకొరాకుడు అక్కడే ఏ భేదం లేకుండా అలా ఉన్నాడని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో. నహీనస్త్వ ఆత్మ అనాత్మానం. నహీనస్త అంటే ఏంటి అంటే నాశనము లేని ఆత్మ. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు, శాశ్వతంగా ఉన్నాడు. హీనం అంటే ఏంటి, దిగజారిపోవటం. అంటే ఇలా సమానంగా అన్నిటిలో కూడా దర్శించుకోగలిగిన వాడు ఏమవుతున్నాడు అంటే దిగజారట్లేదు. ఇంతకుముందు ఏదైతే మనం చేసుకున్న కర్మల కొద్దీ దాని ప్రభావం ఏమవుతుంది, పాపమో పుణ్యమో వస్తుంది. దానికి తగ్గట్టుగా ఏమవుతుంది, జననం తర్వాత మరణం వస్తుంది. అయితే ఈ మధ్యలో ఏదైతే జీవితాన్ని గడుపుతున్నానో అప్పుడు నేను చేసుకున్న కర్మలు అనుసరించి దాని ప్రభావంలో నాకు ఉత్తమమైన జన్మలు రావటము, లేకపోతే అధమ జన్మలు రావటము అన్నది సంభవిస్తుంది అని చెప్పాను. కానీ ఇక్కడ ఆ హీన స్థితికి దిగజారడు. ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకోవటం, మళ్ళీ అలాగే ఎల్లవేళలా దర్శించుకు ఉంటున్న కారణంగా దిగజారడు. అందుకే ఆత్మ అనాత్మానం. ఆ మనస్సు ఏదైతే ఉందో అనాత్మ అంటారు. అంటే ఈ మనస్సుకి అలాగే ఇంద్రియాలకి పరమాత్మ గోచరింపడు. ఎలా ఉంది ఆత్మ అంటే మళ్ళీ పంచభూతాలతో చేయబడిన ఈ శరీరం అయినప్పటికీ కూడా ఈ శరీరం మరణానంతరం మళ్ళీ ఏది అందులో కలిసిపోవాలో అందులో కలిసిపోతుంది. కానీ ఏ ఆత్మ ఉండటం ద్వారా నేను జీవించి ఉన్నానో మళ్ళీ నేను చేసే ఏ కర్మకి దానికి ఎలా అయితే సంబంధం లేదు. కానీ మనస్సు ఉంది కదా, ఆ మనస్సు ఏం చేస్తుంది, దానికి సహజంగానే చంచలత్వం ఉంటుంది. ఇక్కడ దిగజారకుండా ఉండాలి అంటే సమస్థితిలో ఎప్పుడూ సమానంగా చూడాలి. ఆ ఆత్మే పరమాత్మ.
అయితే ఈ మనస్సు చేత కూడా ఎందుకు ఆ చంచలత్వానికి లోబడకుండా ఎల్లవేళలా స్థిరంగా ఉండాలి. సహజంగా మనకున్నవి ఏంటి అంటే ఏదన్నా ఒకటి జరిగిందంటే బాధ రావటం, సుఖం రావటం, మళ్ళీ పరిమితిలో ఉండదు అది కూడా. ఈ క్షణంలో బాగానే ఉన్నానంటే మరుక్షణం ఇంకో దానికి నేను లోబడతాను. పైగా ఏదో ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ భవసాగరంలో ఈ భావనాయుక్తంగానే ఉంటూ ఉంటాను. ఒకే భావన నాకు ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు బాగున్నాను అంటే మరుక్షణంలో మళ్ళీ ఇంకొకరికి ఏదైనా వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, రాగం వస్తూ ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా ప్రతి క్షణము ప్రధానమే. ఈ క్షణం ఇంత గొప్పగా చేశాను, మరుక్షణం మళ్ళీ దిగజారిపోయేలాగా నేను ఉండకూడదు. అందుకే ఇక్కడ సమానంగా ఉన్నాడని నీకు తెలుస్తుంది, సమానంగా ఉన్నాడన్నది కూడా భావిస్తున్నావు. కానీ ఆ భావన నీకు 365 రోజులు 24 గంటలు కూడా ఉండవలసిందే. ఆ మనస్సు దేనికి లోబడకుండా భేదం మళ్ళీ రాకుండా ఉండేలాగా అలా ఎవరైతే ఉంటున్నారో ఆ పరమేశ్వరుడే సర్వము. అలాగే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు కాబట్టి దాని ద్వారా నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి ఆ మనస్సు చేత. తతోయాతి పరాం గతిం. ఇలా ఎవరైతే అంతలాగా అన్ని అవస్థల యందు అదే స్థితిలో ఉండి ఆ పరమాత్మనే దర్శించుకునేలాగా ఉంటున్నారో, యాతి అంటే మనకి ఎలా అయితే గతి స్థితి మారుతున్నాయి. ఏమవుతుంది దాని ద్వారా, సర్వోన్నతమైన ఆ గమ్యమైన ఆ పరమాత్మనే నువ్వు పొందుతున్నావు. పరమ పదము అంటే దిగజారకుండా పరమ పదానికి వాళ్ళు చేరుకుంటారు. అంటే ఈ జనన మరణాల చక్రాల నుంచి విడిపడిపోతున్నారు. ఇది పరమసత్యాన్ని గ్రహించలేనంత వరకు కూడా వీటిల్లోనే భ్రమిస్తూ ఉంటారని అర్థం. అది పొందుతున్నారంటే ఇలా ఎవరైతే లేరో వాళ్ళందరూ వీటిల్లోనే భ్రమిస్తూనే ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహీనస్త్యాత్మా ఆత్మానం తతో యాతి పరాం గతిం. సమస్త ప్రాణులు యందు కూడా సమభావనతో ఉండే ఆ పరమేశ్వర్ని సమత్వ భావంతో ఎల్లవేళలా ఎవరైతే చూడగలుగుతున్నారో వాళ్ళు హీన స్థితి కంటే నాశనాన్ని పొందరు. ఈ శరీరం నశించిపోయేది, ఇప్పుడు నాశనం పొందనంటే నేను ఈ శరీరంతో ఉండిపోతానని కాదు అర్థము. అందువల్ల అతడు పరమ గతిని పొందుతున్నాడు, అంటే పరమాత్మలో లీనమైపోతాడు. దాని కారణంగా ఈ జనన మరణాల చక్రాల నుంచి విడివడిపోతున్నాడు. ఇక్కడ మళ్ళీ మనస్సు మనస్సు అని చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పినట్టుగా ఆ మనస్సు అన్నది నీకు శత్రువు, ఆ మనస్సు అన్నది నీకు మిత్రుడు కూడా. స్వతహాగా దానికి చంచలత్వం ఉంటూ ఉంటుంది. అది ఈ క్షణికమైన ఆనందాల కోసం ఎతుక్కుంటూనే ఉంటుంది. ఏదన్నా కాస్త మనకి నచ్చంది జరిగినప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగితే మనస్సు బాగాలేదు అంట. ఇప్పుడు చెయ్యికేదో దెబ్బ తగిలింది, చెయ్య బాగలేదంటే దానికి అర్థం ఉంది దీనికి దెబ్బ తగిలింది. ఆ మనస్సు కనిపిస్తుందా ఉందా అంటే మరి చెప్పలేం. కొన్ని చూసినప్పుడు, ఇప్పుడు దేవతా అర్చన చేసినప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆనందానికి లోనవుతాం, మనస్సు తృప్తి చెందింది అంట. కంటితో చూసావు, చెవులతో విన్నావు, నోటితో కొన్ని ఉచ్చరించావు, స్పర్శ రూపంలో గాలో ఏదో ఈ శరీరానికి తగిలింది, నాలుగుకి రుచి తగిలింది, ప్రసాదము ఇంకొకటో. ఇవంటే నాకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి, కానీ కనిపించింది ఒకటి ఉన్నది. అది ఏం చేస్తుంది అంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని ధర్మాన్ని పట్టుకుని పైగా ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నప్పుడు అది ఒక రకమైన ఆనందానికి అది లోబడుతూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ చంచలత్వానికి లోబడినప్పుడు చెయ్యరాని పనులు చేస్తూ భోగప్రాయమే శాశ్వతం అనుకుంటూ అటువంటి వాటి మీద మక్కువ చూపించే కొద్దీ కూడా మనస్సు ఏం చేస్తుంది, అవే కావాలి అన్నట్టుగా నీకు ప్రేరణ ఇస్తున్నట్టుగా ఉంది. అంటే అప్పుడు నీకు శత్రువులాగా చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. 24 గంటలు ఒకే మానసిక స్థితిలో నేను ఉండలేను సాధారణంగా. అందుకే ఒక నామాన్ని పట్టుకోమన్నారు, ఒకటి వినటం చెయ్యమన్నారు. ఇవన్నీ ఎందుకంటే ఈ ప్రాపంచికమైన భౌతికమైనవన్నీ కూడా నీకు సహజంగానే సుఖాల వైపుగా మక్కువ ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ఒక పరంపర మనస్సు నీకు గురయ్యేలాగా చేస్తుంది. నిలకడత్వం ఉండకుండా ఆ లోతులో దిగబడకుండా అందులోనే ఉంటూ తామరాకు మీద నీటి బుట్టులాగా ఉండేలాగా చెయ్యాలి. లేకపోతే ఇంకా కిందకి దిగజారిపోతావు. ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఉద్ధరింపబడుతున్నారు. అందుకే హీన స్థితికి వెళ్ళట్లేదు. అందుకే మనసుకి బుద్ధి తోడైందంటే మళ్ళీ ఈ రెండు ధర్మాన్ని పట్టుకుంటే ఒకలాగా ఆ మనసుకే బుద్ధి తోడైంది, కానీ అధర్మాన్ని పట్టుకుంటే మళ్ళీ ఇంకో స్థితిలోకి హీన స్థితికి వెళ్ళిపోతాను.
నియంత్రణ ఒకటికి దానికి తోడయి ఇవన్నీ మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని ఇవన్నీ మళ్ళీ ఆ యథార్థమైన జ్ఞానంతో శక్తి పుంజుకునే కొద్దీ సాధన మార్గాన్ని విడవకుండా నేను పట్టుకున్న కారణంగా ఆ స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో నేను మళ్ళీ ఇటువంటి భేదభావంలో రానివ్వకుండా సర్వము పరమాత్మమయమే, సర్వభూతాలయందు కూడా ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మను నేను ఈ రూపం చూసినా ఆ రూపం చూసినా ఏదొచ్చినా సరే ఇప్పుడు మనకి చిన్నపాటి శ్లోకాల్లో రోజు చెయ్యమని ఎందుకు చెప్తారు? అవి ఏంటి అంటే ఎలా అయితే అన్నీ పరమాత్మ స్వరూపాలే. అయితే ప్రపంచాన్ని మొత్తం నేను ఒక దగ్గర చూడలేను. నేను పరిమితిలోనే చూడగలను. అందుకని ఏం చెప్పారు? నీ సాన్నిధ్యంలో నీ లోపల ఉన్నాడు. దాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకని బాహ్యానికి ఏదైతే నా తల్లిదండ్రుల స్వరూపంలో. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ. అలాగే గురు స్థానంలో కూడా ఉన్నది ఆయనే. అంటే వీళ్ళని నేను ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాను. వీళ్ళ సంపర్కంలోనే ఎదుగుతున్నాను. అందుకని మాతృ రూపంలో, పితృ రూపంలో, గురు రూపంలో, అలాగే అతిథి రూపంలో. అతిథి ఎవరన్నా రావచ్చు. ఒక పక్షి రావచ్చు మీ ఇంటికి, ఒక జీవరాశి ఏదన్నా రావచ్చు. ఇట్లాంటి అన్ని స్వరూపాలు కూడా పరమాత్మవే అన్న భావనలో ఉండాలి. అలా ఎవరైతే ఉంటున్నారో దానికి క్రమేణా ఏమవుతుందంటే అజ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు నేను నన్ను చదవలేను, నాకు అర్థం కాదు. పుస్తకాలు కొనుక్కునేంత స్తోమత ఉందనుకుందాం, కొనేసుకుందాం. చదివితే అర్థమైపోతుందా? పైగా దానిలో లోతు ఎంత ఉందన్నది తెలుస్తుందా నాకు? ఒకటి కాదు సారా 10 సార్లు చదివే కొద్దీ ఇక్కడ ప్రక్షాళన క్రమేణా కొద్ది కొద్దిగా పోయే కొద్దీ ఏమవుతుందంటే దాని లోతు అర్థమవుతుంది. అంత మాత్రం ఇంతే లోతుందని చెప్పే అంత స్థితికి నేను వెళ్ళలేను. అర్థమవుతుంది అంతవరకే. ఇది సత్యం అని తెలుస్తుంది. కానీ అంత నా అనుభవంలోకి రాదు ఒక్కసారి. విడవకుండా నేను ఇంకా పట్టుకుంటూ ఆ ప్రయాణాన్ని నేను కొనసాగిస్తూనే ఉండగా ఆ పరమాత్మ ఒక అనుగ్రహం కొద్దీ ఏదో ఒక క్షణంలో రావచ్చు. కానీ నేనది మళ్ళీ ఇటువంటి వాటికి లోబడకుండా ఉండాలి. అలాగే అనుగుణంగా నేను ఆచరణలో పెట్టాలి. జ్ఞానం విజ్ఞానం అవ్వాలి. అందుకే ఇతరులతో మనకున్న సంబంధం అది వ్యక్తిగత లాభాలని స్వార్థాలని అంటే నువ్వు ఆచరణలో ఎలా పెడుతున్నావు? నిస్వార్థంగా ఉండాలి, నిష్కామంగా ఉండాలి. సుఖాలు అనుభవించాలని వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే రేపొద్దున నాకు 100 ఇస్తారు కాబట్టి అట్లాంటివి కాదు. ఇవ్వగలిగే స్థితిలో నువ్వు ఉంటే ఎంతైతే అంత ఇవ్వటం. పైగా ఇచ్చింది ఎవరు? పరమాత్మ ఇస్తున్నాడు, పరమాత్మ పుచ్చుకుంటున్నాడు. ఆ సందర్భాన్ని ఇచ్చాడు. అందుకే కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? దానిలో పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. చారానా ఇచ్చేసి ప్రపంచానికి మనమే చాటేస్తాం. నేను ఇచ్చాను కాబట్టి వాడు ఇలా ఉన్నాడు అని. నీకెంతుంది? అసలు నువ్వేంటి? నువ్వేమి ఇవ్వగలవు? అందుకే స్వార్థం లేకుండా ఉండాలి. అనుక్షణము ప్రతి వారి పట్ల మనము మమకారం, వాళ్ళ మీద అయిష్టం ఉండొచ్చు, వాళ్ళు మనం బాధించేలాగా ప్రవర్తించవచ్చు. కానీ ఇది పరమాత్మ స్వరూపం, వాళ్ళని ఎత్తెక్కించుకోమని చెప్పలేదు ఇక్కడ. సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పింది ఏంటంటే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకు. ఈ రూపంలో పరమాత్మ ఏదో నాకు బోధిస్తున్నాడు. దీని సాన్నిధ్యంలో ఉంటే నాకు అపకారం ఉంది కాబట్టి వాళ్ళని నాకు దూరం చేయటానికి ఇటువంటి పరిస్థితి వాళ్ళ నుంచి ఇలాంటి మాటలు నాకు వినేలాగా చేశాడు. అంటే దీనికి దూరంగా ఉండమని. అందుకే కదా సత్సంగత్వం అన్నారు. దుష్టులొక్క సాంగత్యం చెయ్యొద్దు అని కూడా చెప్పారు. దుష్టుడు ఎవడవుతున్నారు అంటే ఇట్లాంటివన్నీ భావనలు కూడా పక్కనోళ్ళు బాగుంటే ఓర్చుకోలేకపోవటం, పక్కనోళ్ళకి ఏది పెట్టినా సరే మళ్ళీ దీని ద్వారా ఏదో లాభం అంటే మానసికంగా, శారీరకంగా, వాచకంగా కూడా ఇట్లాంటివన్నీ మనం ప్రతి క్షణము చూసుకోవాలి. ఎవరికి ఏది చేసినా సేవాభావనే ఉండాలి. ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క అంశే. అందుకుని సేవాభావన సహజంగా ఇది మళ్ళీ నాకు సహజమైన అలవాటుగా అయిపోవాలి. నేను పరమాత్మనే చూస్తున్నానన్న భావనతో చూడాలి. అంతేగాని ఇక్కడ నాకు భావన వస్తుంది అని అనుకున్న మాత్రం నా రూపం మారిపోతుందా? లేదు. అక్కడ వేరే స్వరూపమే కనపడుతుంది, వేరే ముఖమే కనపడుతుంది. అక్కడ లక్షణాలతో వాళ్ళు ఉన్నారు, కొన్ని గుణమయంగా కొన్ని ఉన్నారు. కానీ నేను ఎప్పటికప్పుడు అది గుర్తు ఇది పరమాత్మ, ఇది పరమాత్మ అని నేను అందుకే నామాన్ని ఇటువంటిని మనకి నిత్యము చేస్తూ ఉండం. ఈ భావన మనకి లలితలో కూడా చెప్పినట్టుగా భావన గమ్య భవారణ్య కుటారిక. ఈ భావన ద్వారా గమ్యాన్ని చేరుకుంటావు. ఈ భవ అంటే ఈ భావనలు అన్న అరణ్యం ఏదైతే నీలో వస్తూ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. నన్ను తిట్టిన వారి పట్ల కూడా నేను సమభావంతోనే ఉండాలి. మళ్ళీ నేను దుర్భాషలు ఆడకూడదు. పైగా నేను ఎవరిని మోసం చెయ్యకూడదు. అలాగే అవమానించకూడదు. ఇక్కడ మళ్ళీ మనకి చెప్తారు ఎలా అయితే అర్హత లేని వాళ్ళకి పాత్రత లేని వాళ్ళకి దానం ఎలా ఇవ్వకూడదు, అలాగే
మళ్ళీ అర్హత పాత్రత గౌరవం అందరికీ ఇవ్వాలి. అయితే మళ్ళీ గురువుకి శిష్యుడికి ఇద్దరు వచ్చినప్పుడు గురువుకి ఎక్కువ ఇవ్వాలి, శిష్యుడికి తక్కువ. మళ్ళీ అందులోనూ ఉన్నది పరమాత్మ, ఇందులోనూ ఉన్నది పరమాత్మే. కాకపోతే ఇక్కడ గురుస్థానము అలా. అందుకే జాతి మత కుల లింగ భేదాలు, అలాగే వయో అంటే వయస్సుతో కూడా లేకుండా, వర్ణాలతో కూడా భేదం లేకుండా, అవన్నీ అసందర్భము. ఎందుకంటే అందరూ అదే. కాకపోతే ఒక వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ ఆర్థికంగా కొంచెం బాగున్నారంటే గౌరవం ఎక్కువ ఇచ్చేస్తావా? అంటే అజ్ఞానంతో ఉన్నావని కానీ దేనికి ఇస్తున్నావు నువ్వు గౌరవం? డబ్బుకి ఇస్తున్నావా? అందులో ఉన్న పరమాత్మకి ఇస్తున్నావా? పరమాత్మ సమానంగా ఉన్నాడంటే నువ్వు కూడా అందరినీ సమానంగా చూడటం నేర్చుకో. డబ్బున్న వాళ్ళు ఒకలాగా, లేని వాళ్ళు ఒకలాగా, చదువుకున్న వాళ్ళు ఒకలాగా, చదువు లేని వాళ్ళు ఒకలాగా, తక్కువ పని చేస్తున్నారు. తక్కువ పని చేస్తే ఎక్కువ పని చేస్తే వాళ్ళు ధర్మపరంగా వాళ్ళు చేసుకున్నప్పుడు అన్నీ పరమాత్మ అయినప్పుడు నీకెందుకు? నేను ధర్మాన్ని తప్పకుండా ఉండాలి. ఆ మనస్సు అన్నది ఉన్నత స్థితికి అప్పుడు వెళుతుంది. పైగా ఇంత ఉన్నతంగా నేను ఎల్లవేళలా అది అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా నేను అదే మనసులో భావనతో ఉంటేనే ఆ స్థితికి చేరుకుంటాను. ఆ సమయంలో మళ్ళీ ఏవో ఏవో అలజడి ప్రాయంగా ఇంకో దాని మీద ధ్యాస మళ్ళింది, మళ్ళీ ఆ భేదం నాకు కనిపించింది అంటే మళ్ళీ ఇందులోనే భ్రమిస్తావు. అనుక్షణం ప్రతి క్షణం కూడా చాలా ముఖ్యము. పరమాత్మే సర్వత్రా అంతటా ఉన్నది, సమానంగానే ఉన్నాడు. అందుకని అలా ఎవరైతే చూడగలరో, లౌకికంగా కాదు, ఆత్మజ్ఞానం, అందుకే జ్ఞాన దృష్టి అన్నారు. ఆత్మస్వరూపాన్ని ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం, జ్ఞానమయంగానే ఎల్లవేళలా పరమ శాంతంగా ఉండటము. ఈ ప్రాకృతి పురుషుల యొక్క అవగాహనలో ఉండాలి. ఆత్మ ఆ తత్వాన్ని తెలుసుకుని అట్లా ఎవరైతే నిత్యము ఉంటున్నారో, భేద దృష్టి కానీ భేద భావన కానీ అట్లాంటిది లేని వాళ్ళే ఇక్కడ మళ్ళీ జనన మరణాల చక్రాల నుంచి విడివడిపోయి పరమ పదాన్ని వాళ్ళు పొందుతున్నారు. అందులో ఎటువంటి కూడా సంశయము లేదు. దీనికి చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే, ఒకానొక ఊర్లో ఆయన పాపం చాలా పేదవాడు. అయితే ఆయన దగ్గర తెల్లని గుర్రం ఉంది. దాన్ని చాలా చక్కగా, ఆయనకు ఒక్కడే ఒక కొడుకున్నాడు. కొడుకుని ఎలా చూసుకున్నాడో ఆ గుర్రాన్ని కూడా అంతే ప్రేమగా మంచిగా చూసుకునేవాడు. అయితే ఈయన్ని చూసి అందరూ ఈర్ష్యపడేవారు. ఎందుకంటే అంత అందమైన గుర్రం ఆయన దగ్గర ఉంది అని. అయితే ఒక రాజు అటుపక్కగా వెళుతూ ఆ గుర్రాన్ని చూశాడు. ఆ చూసి వెంటనే ఆయన మంత్రిని పంపించి అది నేను కొనుక్కుంటాను, అమ్మేయమని చెప్పు అన్నాడు. అయితే ఈ ముసలాయన దాన్ని అమ్మటానికి ఒప్పుకోలేదు. ఎంత డబ్బులు ఇస్తా అన్నా సరే ఆయన అమ్మను అన్నాడు. ఎందుకంటే ఇది నా కుత్తి గుర్రమే కాదు, అది నా కుటుంబ సభ్యులతో సమానము. అందుకని నాకు పరిస్థితి బాగలేదని నేను అమ్మేసి నా జీవితాన్ని నేను ఉద్ధరించేసుకుంటానన్న భావనలో నేను ఉండలేను. అందుకని అది అమ్మలేను అంట. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు కానీ ఆ గుర్రం కనపడకుండా వెళ్ళిపోతుంది. అయితే ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ ముసలాయన్ని అంటూ ఉంటారు, అసలు రాజు అంత డబ్బు ఇస్తా అన్నప్పుడు నా కుటుంబ సభ్యుడు అది ఇది అని చెప్పి నువ్వే అనవసరంగా మోసపోయావు. అట్లాంటి ఆలోచనలు పెట్టుకుని ఇప్పుడు చూసావా గుర్రం కూడా లేదు, కనీసం ఆ డబ్బులు ఉంటే నీ ఆర్థిక పరిస్థితి బాగుండేది కదా అని. అప్పుడు కూడా ఈయన అది పాపం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమైందో అని ఆలోచించాడు. కానీ ఏదైనా పర్వాలేదు, ఆ పరమాత్మ ఇచ్చిన దాంట్లో నేను తృప్తిగానే ఉన్నాను, దీని ద్వారా నాకేమీ హాని జరగలేదు అని అని ఊరుకున్నాడు. తర్వాత ఆ గుర్రం కొన్ని రోజులకు వచ్చింది. దాంతోపాటు ఇంకా అందమైన దాన్ని ఇంకో గుర్రాన్ని కూడా తీసుకొచ్చింది. అప్పుడు అందరూ కూడా మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చేసి, ఆహా నీ అదృష్టమే అదృష్టము, చూసావా ఇది ఇంకో దాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు రెండు చాలా అందమైన గుర్రాలు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు చెప్పింది నిజము అన్నారు. అయితే ఈయన అప్పుడు కూడా దానికి ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చింది, ఒకటి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకురావాలని ప్రతిసారి అలాగే అవుతుంది. ఇప్పుడు ఈ రెండు వెళ్ళి మళ్ళీ ఇంక రెండు తీసుకొస్తాయా? కానీ ఇలా అనుకోలేదు. ఇది కూడా మళ్ళీ నాకు పరమాత్మ ఇచ్చిన ప్రసాదంగానే భావిస్తాను, దీన్ని ఎలా చూసుకున్నానో దాన్ని అలాగే చూసుకుంటాను, అంతేగాని మళ్ళీ ఒకటి అమ్మేసి ఒకటి ఉంచుకుంటానని కూడా నేనేమి ఆలోచించట్లేదు అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్కడి దీనికి ఎలా అయితే శిక్షణ ఇచ్చి పెట్టుకున్నాడో, ఆహారం అన్నీ ఇస్తే ఆ గుర్రానికి కూడా అంతే విధిగా చేశాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఆ రెండు గుర్రాలకి కూడా శిక్షణ ఇస్తూ వాళ్ళ కొడుకు ఏమవుతాడంటే పాపం గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు, ఆయన కాలికి బాగా గాయం తగులుతుంది. అప్పుడు అందరూ వచ్చి, అనవసరంగా నీ గుర్రాన్ని ఉంచుకుని వేరే దాన్ని అమ్మేయాల్సింది, దాన్ని ఉంచుకోవటం వల్ల చూసావా దానికి శిక్షణ ఇస్తూ నీ కొడుకు ఎంత హాని జరిగిందో, ఇది అసలు నీకు మంచిది కాదు
అన్ని రకాలుగా మళ్ళీ దానికి మళ్ళీ పోషణ కూడా చూస్తున్నావు, నీకే లేదు అన్నట్టుగా మళ్ళీ మాట్లాడారు. అయినా అతను ఏమీ పట్టించుకోలేదు. ఏం పర్వాలేదు, కాలికి దెబ్బ తగిలింది, కాలైతే పోలేదు కదా, ఏం పర్వాలేదు, నేను ఇది మానే నా సౌభాగ్యంగానే భావిస్తున్నాను అని. తర్వాత ఆ రాజ్యంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా యుద్ధంలో ఆ పిల్లలందరినీ కూడా పంపించమని రాజు అందరికీ పంపించాడు. ఆ సందేశాన్ని తగ్గట్టు అందరూ ఏడుస్తూ, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక్కి వస్తారో లేదో తెలీదు, కానీ అందరినీ పంపించాల్సి వచ్చింది. ఈయన కొడుకు కాలి దెబ్బ వల్ల ఈయన్ని వద్దన్నారు. యుద్ధం చేయాలంటే బాగున్న వాళ్ళు కావాలి కదా, అందుకు నేను గాయం ఉంది కాబట్టి ఇంక వద్దన్న. అప్పుడు కూడా జనాలందరూ కూడా వచ్చి, నీ అదృష్టం అదృష్టం, మా వాళ్ళు వెనక్కి వస్తారో లేదో తెలీదు, నీ కొడుకు దెబ్బ తగలటం ద్వారా కూడా నీకు చాలా మంచి జరిగింది, నీ కళ్ళ ముందే ఉన్నాడు. అప్పుడు కూడా ఇది నిజంగా నాకు సౌభాగ్యమో లేకపోతే ఇంకోటో నాకు తెలియదు, కానీ ఆ పరమాత్మకే ఎరుక. ఆ పరమాత్మ నాకు ఏది ఇచ్చినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గాయం తగిలింది అక్కడ వరకే, వెళ్ళినవాడు యుద్ధానికి తిరిగి రావచ్చు, కానీ ఉన్నవాడు కూడా మరణించకుండా ఎవడన్నా ఉంటాడా అంటే, రేపొద్దున ఇంకోటి అవ్వకుండా ఉంటుందా అంటే ఏమన్నా చెప్పగలమా? చెప్పలేము. అందుకే జీవితంలో జరిగేవన్నీ కూడా మనం ఊహించిన దానికన్నా వ్యతిరేకంగా కొన్ని జరుగుతాయి, కొన్ని కొన్ని అసందర్భంగా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏది జరిగినా ఆనందంగా ఉండాలి. ఆ పరిస్థితి బట్టి, ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంకోళ్ళకి వస్తే వాళ్ళకి వేరేగా ఉండొచ్చు, వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు, వాళ్ళు బాగుండొచ్చు. అదే నిర్ణయం నేను తీసుకుంటే నాకు అది వర్తించకపోవచ్చు. అందుకని దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అన్నట్టుగా సమస్థితిలో ఉండాలి. సందర్భం ఏదైనప్పటికీ కూడా, పైగా ఇలా కాదు అలా చేసి ఉండాల్సిందని ఇంకొకరి గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. కానీ నేను చేసే అంతలో నా పరిమితిలో నన్ను ఎవరన్నా అడిగితే వాళ్ళకు కూడా నేను ఎలా అయితే చేసుకుంటాను, అందుకే నిస్వార్థంగా అట్లాంటి సలహాలే ఇవ్వాలి. సమభావనతోనే చూడాలి. నిన్ను అడిగినంత మాత్రాన వాళ్ళు తక్కువైపోరు, నువ్వు చెప్పినంత మాత్రాన కూడా నువ్వు ఎక్కువేమీ కాదు. యథాశక్తి ఇచ్చేది పరమాత్మకి, స్వీకరించేది పరమాత్మకి, సందర్భం అన్నీ కూడా ఇస్తుంది పరమాత్మ. మహాప్రసాదం, నా జీవితమే మహాప్రసాదం. మరు క్షణం నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నన్ను ఈ క్షణం దాకా నన్ను రక్షిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు పరమాత్మ అన్న ఎరుకలో ఆనందంగా ఉండటమే ఆ పరమ పదానికి నిన్ను తీసుకెడుతుంది అని చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 13 చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 29 శ్లోక సంపూర్ణం.